ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవంతునికి సమర్పించే పూలు ఏవి? మన శ్రమ విలువ చెప్పే పూజ ఏది? మనం భగవంతునికి సమర్పించే ప్రసాదం యొక్క అర్థం ఏమిటి? మనకు ఇవన్నీ నేర్పిస్తున్నటువంటి అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. హిందువులందరూ సాధారణంగా భగవంతుణ్ణి పూజిస్తాం. ఆ పూజలో భగవంతునికి అనేక రకాల పువ్వులను సమర్పించి ప్రసాదాలను కూడా నివేదన చేస్తూ ఉంటాం. మరి వాటి యొక్క ఆంతర్యం ఏమిటి అనే ఆలోచన మనకు అంతగా రాదు. కానీ ప్రతి కార్యం వెనక ఆలోచిస్తే ప్రతిదీ భక్తికి చెందిన అంశమే కాకుండా మానవుడికి, సమాజానికి ఉపయోగపడే అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. చెట్లకు, మొక్కలకు పూసే పువ్వులతో పాటుగా భగవంతునికి సమర్పించేటువంటి మనసను పూలలో ఎంతో నిగూఢార్థం ఉంది. మానవునిలోని దుర్గుణాలను వదిలేసి మంచి ప్రవర్తనను నేర్పే పూలు అవే అని కూడా అర్థం. మరి భగవంతునికి అర్పించే పూలు ఏవి? మొదటి పుష్పం ఏంటో చూద్దాం. మొదటి పుష్పం అహింస. తెలిసి కానీ తెలియక కానీ బంధువులు, స్నేహితులకే కాదు, ఎవ్వరినీ బాధ కలిగించకుండా జీవించడం, అదే మొదటి పుష్పం, అహింసా పుష్పం. మరి రెండవ పుష్పం ఏంటి? ఇంద్రియ నిగ్రహం. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మరి మూడవ పుష్పం దయ. కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చెయ్యగలగడమే నిజమైనటువంటి భగవంతునికి సమర్పించేటువంటి మంచి పుష్పం. నాలుగవ పుష్పం క్షమ. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, మనకు అపకారం చేసినా క్షమించగలగాలి. మరి ఐదవ పుష్పం ఏంటి? ఐదవ పుష్పం ధ్యానం. ఇష్టమైన దేవుణ్ణి ఎలా ధ్యానిస్తామో అలాగే నమ్మిన వాళ్లను మోసం చేయకుండా చేసే పనుల మీదనే ధ్యాస నిలపడమే అది ఐదవ పుష్పమైనటువంటి ధ్యానం. మరి ఆరవ పుష్పం తపస్సు. అంటే తపస్సులో ఎంతో అర్థం దాగి ఉంది. మాట, మనసు, శరీరం వంటివి భగవంతుని మీదనే నిలపాలి. మన ప్రతి బాధ్యతను తపస్సులాగానే నిర్వహించాలి. అది నిజమైన భగవంతునికి మనం సమర్పించేటువంటి పుష్పం. ఏడవ పుష్పం జ్ఞాన పుష్పం. ఏ కార్యాన్ని తలపెట్టినా దానిని నిర్వహించే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఇలా చేయడం వల్ల మనం చేసే అటువంటి కార్యాల్లో విజయాలు తప్పకుండా వరిస్తాయి. ఆ భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. మరి ఎనిమిదవ పుష్పం సత్యం. అబద్ధాలు ఆడకుండా మరి లోకరీతిని బట్టి నడుచుకోవడమే సత్యం అనేటువంటి పుష్పం. ఈ 8 రకాల పుష్పాలను మనం ప్రతిరోజు దేవుడికి అర్పించాలి, అలంకరించాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా వీటిని దృష్టిలో పెట్టుకోవడం అన్నమాట. అప్పుడే సమాజంలోని వ్యక్తులందరూ సంతోషంగా జీవిస్తారు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ పుష్పాలను మనస్ఫూర్తిగా భగవంతుడికి సమర్పించాలి. అలాగే నైవేద్యం యొక్క ఉపయోగం ఏమిటి? అర్థం ఏమిటి? భగవంతునికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తూ ఉన్నాం? అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. అలాంటి బ్రహ్మస్వరూపాన్ని వృధా చెయ్యకూడదు. అలాగే భగవంతునికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని కొద్దిగా అయినా అతిథులకు పెట్టడం మన సాంప్రదాయం, ఆనవాయితీ. అంటే దీంట్లో పరమార్థం ఏంటి? తోటివారి ఆకలిని గుర్తించాలన్న సామాజిక స్పృహను ప్రతి ఒక్కరికి నేర్పించడం. దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆహారానికి ఎలా వస్తుంది ఈ ఆహారం? ప్రకృతి అనుకూలించి, రైతు కష్టం ఫలించి, తోటి మనుషుల యొక్క సాయంతో ఈ నైవేద్యం రూపుదిద్దుకుంటుంది అనే అంశాన్ని మనం గుర్తించుకోవాలి. ఇలా ఈ అంశం గుర్తుకు వచ్చి సామూహిక కష్టం విలువ తెలుసుకున్నప్పుడే మనకు నైవేద్యం విలువ, ఆహారం విలువ
తెలుస్తుందని, అంతా భగవంతుడిచ్చిన సంపదే అని, ప్రతి వస్తువుపైన ఆ స్వామి కృపాకటాక్షాలు ఉన్నప్పుడే భగవంతుడికి మనం నైవేద్యం సమర్పించగలమని గుర్తుంచుకోవాలి. మనం మన సంపాదన మనది అనే గర్వం నుండి బయటపడడానికి తినే ముందు దేవుడికి నైవేద్యం పెట్టడం అనేది ఆనవాయితీ. ఇదే నిజమైనటువంటి నైవేద్యం. మనము భగవంతునికి భక్తితో నైవేద్యాన్ని సమర్పిద్దాం. నమస్కారం.